చదవండి. 17-18 3వ అధ్యాయం 17-18. నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అనుకున్నా అంటున్నావా? చదవమ్మా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కళ్ళకు కాటుకను నా ఎదుట కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ లౌదిక సంఘం గురించి చెప్తూ ఈ లౌదిక సంఘం ఏమనుకుంటుందంట? నాకు ఏ కొదవ లేదని అన్నీ ఉన్నాయి అనుకుంటుంది. అర్థమైందా? అన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి, ఏ కొదవ లేదు అనుకుంటుందంట. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నది? ఎన్ని డిగ్రీలు ఇచ్చాడు చూడండి. నువ్వెవరివి? దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, దరిద్ర స్థితిలో ఉన్నావు, గుడ్డివాడవుగా ఉన్నావు, దిగంబుడై ఉన్నావని ఎరక్క నేనేం చేశాను? ధనం సంపాదించుకున్నా. ధనం అంటే ఇక్కడ ధనం ఉంది కాబట్టి నాకు ఏది ఏ కొదవ లేదు అనుకుంటుంది. ఏసేమన్నాడు? నా దగ్గర ఏం చేయి, నువ్వు నిజమైన ధనవంతులు అవ్వాలంటే ఏం చేయి? పుటము వేయబడిన బంగారమును కొనుక్కో అంటున్నాడు. ఏం కొనుక్కోమన్నాడండి? దేవునితో నువ్వు ధనవంతులు ఉండాలంటే ఏం కొనుక్కోవాలి? ఏముండాలి నీ దగ్గర? పుటము వేయబడిన బంగారము. బంగారం దేనికి సాదృశ్యము? విశ్వాసానికి సాదృశ్యం అండి. నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నాకు అది ఉంది ఇది ఉంది కాబట్టి నాకు ఏ బాధ లేదండి అని ఒకవేళ అనుకున్నట్లయితే ప్రియులారా, దేవుని దృష్టిలో ఎవరికి తెలుసా? నువ్వు దరిద్రుడివి. ఇంకో విశ్వాసం ఉంటే సరిపోదు. ఏం కావాలి? పుటం వేయబడితే విశ్వాసం కావాలి. విశ్వాసం ఏం కావాలండి? పుటం వేయబడి అంటే పరీక్షింపబడాలి. నిత్యముగా నీలో విశ్వాసం ఉంటే నిత్యముగా నీకు పరీక్ష వస్తుంది. అయ్యా, నాకు రక్షణ పొందినప్పటి నుంచి ఏ బాధ లేదయ్యా, నాకు ఎలాంటి పరీక్షలు రాలేదు, సుఖంగా అన్నీ ఉన్నానంటే అసలు నీ దగ్గర నిజంగా విశ్వాసం లేదని దాని అర్థం. అందుకే నీకు ఏ పరీక్ష లేదు. కొంతమంది పరీక్ష వచ్చినా ఏం చేయరు? ఆ పరీక్షను తట్టుకొని నిలబడరు. అవుతుందా? కొంతమంది విశ్వాసం ఏమవుతుంది? పరీక్ష రాగానే ఆ ఉన్న విశ్వాసం కథ వెళ్ళిపోద్ది. కానీ నిజంగా నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఏం కావాలి? నీకు పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ పరీక్షకు నిలబడాలి. బంగారాన్ని తీసుకెళ్ళి నిప్పులు వేసినప్పుడు అది అలాగే కరుగుతుంది తప్ప ఇంకా కావాలంటే అందులో ఉన్న మైలంతా వెళ్ళిపోతుంది, ఇంకా దాని ఏమైనా మెరుపోస్తుంది, కానీ ఏమాత్రం అది ఏం చేయదు, బూడిద మాత్రము కాదు. కానీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? అందులో చెప్పిన రీతిగా, మన కొరింథీయులు చెప్పిన రీతిగా మన విశ్వాసం బంగారంలాగా వెండిలాగా ఉండదు. ఎలా ఉంటుంది? కర్రలాగా గడ్డిలాగా. అర్థమైందా? చిన్న బాధ వచ్చిందంటే, పెద్ద సమస్య వచ్చిందంటే మనం ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఎటు పరిగెత్తామో తెలియదు, ఎవరి దగ్గర అప్పులు అడుగుతామో తెలియదు, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళిపోయి ఏం చేస్తాం? చిన్న రోగం అది దగ్గు రాగానే, చిన్న నిధి రాగానే ఏం చేస్తాం మనము? వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. చిన్న తలనొప్పి వచ్చినా ఏం కావాలి? ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే విశ్వాసం అనేది ఏమి ఉండదు మనకి, కోల్పోయే పరిస్థితి. అలాంటి అల్ప విశ్వాసం నీలో ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని దృష్టిలో నువ్వేం కాలేవు? ధనవంతులు కనబడలేవు. అర్థమవుతుందండి? అందుకే అంటున్నాడు, నువ్వేం చేయాలి? అగ్నిలో పుటమైన బంగారం ఏం చేయాలి? కొనుక్కోవాలంట. హల్లెలూయా.